వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభించనుంది. సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం తప్పనిసరిగా మారింది. దీంతో ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో 2 కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నారని, అదే సమయంలో తెలంగాణ నుంచి ఇద్దరికి బెర్త్ దక్కవచ్చునని తెలుస్తోంది. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువుతీరనుండగా ఆ తర్వాతే మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రానుంది. అయితే తెలంగాణ నుంచి ఎవరెవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కవచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. గత కేబినెట్ లో కేంద్ర మంత్రిగా కొనసాగిన కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా, లేదంటే ఆయన స్థానంలో మరో నేతకు ఛాన్స్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, డీకే అరుణ పేర్లను బీజేపీ పరిశీలించనుందని, వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కేంద్ర కేబినెట్ లో కీలక శాఖ లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధినాయకత్వం కేంద్ర కేబినెట్ పదవులు కేటాయింపు, రాష్ట్ర చీఫ్ బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటున్నట్లు శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే పైకి కనిపించకపోయినప్పటికీ కేంద్ర కేబినెట్ లో బెర్తులు దక్కించుకునేందుకు కమలం పార్టీలో తీవ్ర పోటీ అయితే నెలకొంది. అయితే పోటీ ఉన్న ఎవరి ప్రయత్నాలు వారైతే చేస్తున్నారు. తొలిసారిగా బీజేపీ తరపున రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై ఎంపీలుగా గెలిచిన వారిలో ఆశలు పెరిగాయి. ఇక బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం నేపథ్యంలో బీసీ కోటా నుంచి అరవింద్ ఈటెలను బండికి గట్టి పోటీ ఎదురుకానున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే ఈటెల గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని బీజేపీ అగ్రనేతలు సంకేతాలు ఇవ్వడంతో బీసీ కోటాలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే అరవింద్ కు సహాయ మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా మొత్తానికి ఈసారి సెంట్రల్ సర్కార్లో తెలుగు రాష్ట్రాలకు చాలా ఏళ్ల తర్వాత మంచి ప్రయారిటీ లభించనుండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మరోవైపు దీనిపై రాష్ట్ర బీజేపీ వర్గాలు స్పందిస్తూ భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర కేబినెట్ పదవుల కేటాయింపు రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలపై నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాయి. కాగా వీరిలో ఈ ఇద్దరు మినహా ప్రస్తుతం గెలిచిన మిగిలిన వారంతా సీనియర్లే కావడంతో కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై 2-3 రోజుల్లో ఒక అంచనాకు రావచ్చని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ లోక్సభలో కీలకంగా పనిచేసిన మరో సీనియర్ నేతలకే పార్టీ చీఫ్ వర్గాలు ఇవ్వచ్చిన ప్రచారం అయితే జరుగుతోంది. అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి ఈసారి చీఫ్ పదవి ఇవ్వనున్నట్లుగా శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గత జూలైలో నియమితులయ్యారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే నెలలో కిషన్ రెడ్డి చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక మొత్తంగా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభించనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకైతే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో మంచి ప్రాధాన్యత లభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో ఎవరెవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఉంది అనే దానిపై కూడా చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అదేవిధంగా వరంగల్ నుంచి భాస్కర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ భాస్కర్ అండ్ శ్రీనివాస్. చెప్పండి, మొత్తంగా తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలంగాణకైతే చాలా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, మరి ఈసారి కేబినెట్ లో తెలంగాణకు సంబంధించి ఎవరెవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? తెలంగాణలోనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోని పెద్ద ఎత్తున ఒక ఎన్డీఏ కూటమిలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇప్పటికే పూర్తి స్థాయిలోనే ఒక పెద్ద ఎత్తున పదవికి తమ తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్లు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానంగా గతంలో మంత్రి పదవి అనుభవించినటువంటి డీకే అర్ణ మహిళా కోట నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి డీకే అర్ణ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చూసినట్లయితే 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచినటువంటి పరిస్థితి. అందులోనూ 8 మంది పార్లమెంటు సభ్యుల్లోని చాలా సీనియర్లే ఉన్నారు. ప్రధానంగా మహిళా కోట నుంచి చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గాన్ని చూసినట్లయితే డీకే అర్ణ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె కూడా మంత్రి పదవుల్లో పనిచేసినటువంటి పరిస్థితి. ఇదే కోటకు సంబంధించి మహిళా కోట పరిశీలిస్తున్నట్టు కూడా కేంద్ర వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 9న ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనున్న క్రమంలోని ఎవరైతే పార్టీ కొరకు పనిచేశారో, ఎవరైతే గెలుపు ఉన్నటువంటి గురాలుగా ఉన్నటువంటి వారు కూడా కేంద్ర సంబంధించినటువంటి పదవులు ఆశించడానికి పెద్ద ఎత్తున లాబింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణలో కూడా డీకే అర్ణకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కూడా మహిళా కోటలో పెద్ద చర్చనీయాంశం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి
జరిగినటువంటి ఎన్నికల్లో గతంలో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పోల్చినట్లయితే గతంలో ఉన్న పార్లమెంటు సభ్యులను చూసినట్లయితే ఈసారి కొంత నూతనంగా ఉన్నటువంటి మరికొంత ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మహిళా కోటలో డీకే అర్ణ కూడా చోటు చేసుకోవడం జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి చూసినట్లయితే. ఈ డీకే అర్ణకు సంబంధించినటువంటి చూసినట్లయితే గతంలో వివిధ పార్టీల్లో పనిచేసినా కూడా మంత్రి హోదాలో పనిచేసినటువంటి డీకే అర్ణ పార్టీ పరంగా బీజేపీని మహబూబ్ నగర్ జిల్లాలోని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేసిందనేదే సంబంధించినటువంటి పార్టీ ఇంటెలిజెంట్ వర్గాలు కూడా పార్టీకి నివేదిక చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ గతంలో మంత్రి పదవి ఉన్నారు. రెండోసారి హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ నుంచి రెండోసారి గెలవడంతో అతనికి కూడా పదవి ఇస్తారా, లేకపోతే సంబంధించిన రాష్ట్ర పదవి తను చేజారిపోతున్న క్రమంలో కేంద్రంలోని ఏదైనా పదవి ఇస్తారనేది చర్చనీయం జరుగుతుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే ఈటల రాజేందర్ సంబంధించినటువంటి మిగతా సామాజిక వర్గానికి సంబంధించినట్టు కూడా చర్చ జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే మహిళా కోటాలో చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా తెలంగాణలోని డీకే అర్ణకు మహిళా కోట నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకుండా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో 8 మంది పార్లమెంట్ సభ్యుల్లోని గెలిచిన వారిలో మొదటిగా మహిళ ఉండటంతో డీకే అర్ణకు ఛాన్స్ ఉన్నట్లు కూడా ఎన్డీఏ కూటమి కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఈ నెల 9న జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రమాణ స్వీకారంలో డీకే అర్ణకు పిలుపు వస్తుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది మహబూబ్ నగర్లో జిల్లాలే కాకుండా తెలంగాణ ఉన్నటువంటి 8 సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్ శ్రీనివాస్, ఇక భాస్కర్ మీరు చెప్పండి. గత కేబినెట్ లో చూసుకున్నట్లయితే కనుక కిషన్ రెడ్డికి అయితే కేంద్ర మంత్రికి అవకాశం దక్కింది. మరి ఈసారి ఎవరికి అవకాశం దక్కే అవకాశం ఉంది, లేదా మరలా కిషన్ రెడ్డికే మరోసారి అవకాశం ఉందనుకోవచ్చా, లేదంటే ఛాన్సెస్ వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎవరికి ఆ ఛాన్స్ ఉంది? ఇప్పుడు గట్టి పోటీ అంటే కిషన్ రెడ్డి అండ్ డీకే అర్ణకు మధ్య జరుగుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈసారి ఏమన్నా మహిళా కోటాలో ఈమెకి ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? పద్మ ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దేశంలో నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో దేశంలో ఇలా ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రావడం, ఇండియా కూటమికి 232 సీట్లు రావడం పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా వీళ్ళ సంకీర్ణ పూర్తి స్థాయిలో ప్రజలు ఎవరు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు, సరిపోయే సీట్లు ఇవ్వలేదు. అసంపూర్ణటువంటి మద్దతు ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఎవరికి పూర్తి స్థాయిలో ఒక సొంతంగా ప్రభుత్వం చేయనటువంటి సీట్లు రావడంతో ఇవాళ అన్ని ఇలా ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇలా ఇండియా కూటమి కావచ్చు పూర్తి స్థాయిలో ఇతర పార్టీల మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి. అయితే ముఖ్యంగా వస్తే ఏపీకి సంబంధించిన విషయానికి వస్తే ఏపీలో టీడీపీ ప్రధానంగా ఉంది కాబట్టి 153 సీట్లకు పైగా గెలుచుకుంది ఏపీ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఇలా దేశంలో ప్రధానంగా ఉంటే దేశంలో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలా సంకీర్ణంగా ఉంది కాబట్టి స్వచ్ఛంగా సొంత బీజేపీ ఓన్లీ కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు కాబట్టి ఇలా సంకీర్ణ తీసుకునే అవకాశం ఉంది. అది ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే కనుక ఇలా ప్రధానంగా ఏపీ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రధానంగా ఇలా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. మొదటిసారిగా ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక మొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా క్యాబినెట్ హోదా కావచ్చు, సహాయ మంత్రి హోదాలు కావచ్చు ఈసారి ఎక్కువ దక్కే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ అలా ఉండగా ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు 17 స్థానాలు గాను 17 స్థానాలు గాను 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, మరొక 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఒక స్థానం మాత్రం ఓన్లీ ఎంఐఎం కైవసం చేసుకుంది. మొత్తం 17 స్థానాలు కానీ 8 సీట్లు బీజేపీ కైవసం చేసుకోగా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రేపు 8వ తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హడావుడి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎవరికి సహాయ మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి పెద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా గతంలో కేబినెట్లో పనిచేసినటువంటి కిషన్ రెడ్డి మరొకసారి పోటీ పడుతున్న పరిస్థితి. ఆయన గతంలో కీలకంగా నేతగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద నేతగా ఉన్నాడు, అదేవిధంగా మంత్రి పదవి పనిచేశాడు, అధ్యక్షునిగా పనిచేశాడు, ప్రస్తుతం మొన్నటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పరిస్థితి. అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి బండి సంజయ్ మొన్న గతంలో ఎంపీ గెలిచాడు, చీఫ్గా పనిచేశాడు, ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా గెలిపొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విషయానికి వస్తే మన టీఆర్ఎస్లో ఒక మంత్రిగా పనిచేసి ఒక బలమున్న నేత, ఒక తెలంగాణ రాష్ట్రం ఒక బీసీ సామాజిక వర్గం చేసిన నేత, ఒక బలమైన నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఒక నేత తెలంగాణలో ఒక మహిళా రిజర్వేషన్ ప్రాతిపదికను చూసుకుంటే మహిళగా ఒక డాన్గా ఐకాన్గా ఉన్నటువంటి డీకే అర్ణ కూడా మంత్రి పదవి రేసులో మనకు తెలుస్తుంది. అయితే
రిపీటెడ్గా చూసుకుంటే వీళ్ళే కాదు మరొకసారి కిషన్ రెడ్డికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్గా ఒక పని చేసిండు. అదేవిధంగా తెలంగాణకు మంచి పట్టున్న నేత. మళ్ళొకసారి రాబోయే రోజులలో మరి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కైవసం చేసుకోవడం దిశగానే మళ్ళీ కిషన్ రెడ్డికి ఇస్తే తప్ప మన పూర్తి స్థాయిలో మనం రావాలని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈసారి బండి సంజయ్ కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి వస్తుంది, క్యాబినెట్ హోదా వస్తుంది. తప్పకుండా బండి సంజయ్ కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అంచనాకరంగా కావచ్చు తెలంగాణ ఉన్నటువంటి బీజేపీ సంబంధించి బండి సంజయ్కి సంబంధించి అంచనా వర్గం కూడా ఇలా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విషయానికి వస్తే ఈటెల రాజేందర్ కూడా ఒక బీసీ సమాజం చేసినటువంటి బలమైన నేత. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. మరొకసారి ఇప్పుడు ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరొకసారిగా ఈటెల రాజేందర్ కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి ఉంది. డీకేర్న కూడా అదే మంత్రి పదవులు రేసులు ఉంటే చూస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇద్దరికి క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉంది, మరొక ఇద్దరికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మంత్రి పదవులు ఇలా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఇలా కీలకంగా ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీజేపీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్వీకారం చేయడానికి ఇలా ఏపీ కీలకంగా పాత్ర పోషిస్తున్న పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిసారి ఏదైతుందో బీజేపీతో కూటమికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా మూడు సార్లు కూడా సెకండ్ టర్మ్ కూడా బీజేపీ తోటి పొత్తు కలిసిన నేపథ్యంలోనే మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇలా బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న నేపథ్యంలో మరొక తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఇలా మంత్రి పదవులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇలా కీలకంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా చక్రం తిప్పే అవకాశం కనబడుతుంది. పద్మ. శ్రీనివాస్, మీరు చెప్పండి, భవిష్యత్తులో తెలంగాణ కైవసం చేసుకోవాలి బీజేపీ అని అనుకున్న సమయం దానికి తగ్గట్టే కూడా లక్ష్యాలు అయితే పావులు కలుపుతున్న భయం అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 4 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలో ఈసారి 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాబట్టి సో ఎవరికి సహాయ మంత్రులు ఎవరికి క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి? శ్రీనివాస్. పద్మ, ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలోని బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చూసినట్లయితే ఈటెల రాజేందర్ కూడా పదవి కొరకు ఆశిస్తున్నట్టు కూడా తెలిసింది. రెడ్డి సామాజిక వర్గాల నుంచి చూసినట్లయితే డీకే అర్ణ, మహబూబ్నగర్ జిల్లా నుంచి సంబంధించినటువంటి చూసినట్లయితే డీకే అర్ణ కూడా గతంలో మంత్రి సంబంధించినటువంటి హోదాలో పనిచేసింది, వివిధ శాఖల్లో పనిచేసినటువంటి డీకే అర్ణ కూడా సీనియర్గా ఉన్నారు. సంబంధించిన రాజకీయాలలో కూడా తమకు ఉన్నత ప్రాధాన్యత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కోణంలో చూసినట్లయితే మహిళా కోటాలకు చూసినట్లయితే ఖచ్చితంగా డీకే అర్ణకే ఇస్తారనేదే బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా నుంచి తెలంగాణ నుంచి ప్రధానంగా 8 మంది పార్లమెంట్ సభ్యుల్లోని మహిళా కోటాలో డీకే అర్ణకి ఇస్తారనేదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గాల నుంచి డీకే అర్ణకి ఇస్తే బీసీ సామాజిక వర్గాల నుంచి ఈటెల రాజేందర్. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని బీజేపీ కైవసం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఎత్తుగడ ఇస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే కిషన్ రెడ్డి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కేంద్ర మంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించిన అధ్యక్షుడి పదవికి కూడా పూర్తి స్థాయిలోని మరొక బీసీ నాయకత్వానికి ఇవ్వాలనేదే బీజేపీ పెద్ద ఎత్తున ఎత్తుగడ చేస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 8 పార్లమెంట్లే కాకుండా వచ్చేసారి తెలంగాణలోని రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఊహారచన చేస్తుంది. ఊహారచనలో భాగంగానే మహబూబ్నగర్ నుంచి డీకే అర్ణకు, హైదరాబాద్ నుంచి చూసినట్లయితే బీసీ సామాజిక వర్గాన్ని చూసినట్లయితే ఈటెల రాజేందర్ కు, ఇక్కడ అదే రాష్ట్ర అధ్యక్ష పదవి చూసినట్లయితే బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్ష పదవి పట్టుకట్టి తెలంగాణలోని వచ్చేసారి ఖచ్చితంగా బీజేపీ కసవేతం చేసుకోవాలనేదే ప్రధాన టార్గెట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న క్రమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున పూనుకుంది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలే ప్రధానంగా ఎన్డీఏ కూటమికి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ప్రధానంగా కారణమవుతుందనేది కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం గమనించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తెలంగాణలోని ప్రధానంగా ఉన్నటువంటి 8 సీట్లే కాకుండా వచ్చే ఎన్నికలలోని తెలంగాణ కైవసం చేసుకోవడం కొరకు ఊహాత్మకంగా జరుగుతున్నటువంటి చర్చల భాగంగానే పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాన్ని, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని కూడా ఒక పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి విషయం. పద్మ. అదేవిధంగా భాస్కర్, మీరు చెప్పండి, రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలకు సంబంధించి ఎవరికి ఛాన్స్ ఉందనుకోవచ్చు ఈసారి?
పద్మ ఏతుందో తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవిని పోషించడానికి ఇలా కీలక నేతలు పోటీ పడుతున్న పరిస్థితుంది. అదేవిధంగా వరంగల్ చూసుకుంటే వరంగల్ గుజ్జుల ప్రేమేందర్ కూడా పోటీలో ఉన్నట్టు తెలంగాణ విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తారు. లోక్సభ కావచ్చు, శాసనసభ కావచ్చు, ఒక బీసీ సమాజ వర్గ నేత, ఒక బలమైన నేత ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా వినపడుతున్న పరిస్థితుంది. అదేవిధంగా ఒకవేళ మంత్రి పదవిలో అవకాశం దక్కపోతే ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గం తీసుకుంటే ఈటెల రాజేందర్ కూడా పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితుంది. ఓవరాల్ చూసుకుంటే వాళ్ళకి ఒకవేళ వీళ్ళు బీసీ సామాజిక వర్గ సంబంధించి అరవింద్ పోటీ పడుతున్న పరిస్థితుంది, బండి సంజయ్ కూడా మంత్రివర్గం పోటీ పడుతున్న పరిస్థితుంది, అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా పోటీ పడుతున్న పరిస్థితుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలుగా గెలిచిన నేపథ్యంలోనే 8 మంది కూడా ఇలా బలమైన నేతలు ఉన్న పరిస్థితుంది. మహిళా కోటా విషయానికి వస్తే మహిళా కోటాలకు సంబంధించి డీకేఆర్ని కూడా పోటీ పడుతున్న పరిస్థితుంది. సేమ్ రెడ్డి సామాజిక వర్గం కూడా కిషన్ రెడ్డి ఇలా డీకేఆర్ రెడ్డి 2 సామాజిక వర్గం చెందిన కాబట్టి ఒకవేళ బీసీ సామాజిక వర్గాల్లో వీళ్ళకు చోటు కల్పించాల్సి వస్తే మాత్రం ఇలా అరవింద్ కావచ్చు, ఇలా బండి సంజయ్కి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ ఈటెల రాజేందర్కు మంత్రి పదవి రాకపోతే ఒక చీఫ్గా ఏతుందో రాష్ట్ర అధ్యక్షునిగా పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పికే బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే రానున్న రోజులలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలి, మళ్ళీ అధికారంలోకి బీజేపీ రావాలి కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గ నేత, ఒక బలమైన నేత, అంటే వాక్చాతుర్యం చదువుకున్న మేధావి ఉంటేనే మనం తెలంగాణలో పాగా వేయగలుగుతాము, తెలంగాణలో రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాం ఉద్దేశంతో ఇవాళ బీసీ సంబంధించిన సామాజిక వర్గానికి ఈటెల రాజేందర్ పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇటు మంత్రి పదవులు కావచ్చు, ఇలా బీసీ చీఫ్ కావచ్చు, ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఇలా కీలకంగా ఉన్న పరిస్థితి. ఎంతో వారికి ఆశించిన స్థాయి కంటే గతంలో 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరొక అదనంగా 4 స్థానాలు సంపాదించుకుంది, మరొక మొత్తం 8 స్థానాలకు ఇలా పాగా వేసిన పరిస్థితి. మొత్తానికి రానున్న రోజుల్లో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అదేవిధంగా 17 స్థానాలు గాను 17 స్థానాలు కైవసం చేసుకోవడానికి లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇలా ఉండండి ఇలా అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, ఇలా అగ్రనేతలంతా ఇలా తెలంగాణ మీద ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రిపీటెడ్ ఇలా సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ముఖ్య నేతలంతా ఇలా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ సంబంధించినటువంటి ఇలా ఈటెల రాజేందర్ ప్రచారంలో మల్కాజ్గిరి అనేక సార్లు ఇలా నరేంద్ర మోదీ ప్రచారం చేయడం జరిగింది. ఇలా అమిత్ షా కూడా చాలా సభలు సమావేశాలు నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా ఇట్లా అగ్రనేతలంతా ఉన్నటువంటి బీజేపీలో ఉన్న అగ్రనేతలు మొత్తం తెలంగాణ వైపే ఫోకస్ చేసి తెలంగాణలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇలా రానున్న రోజుల్లో ఒకవేళ 8వ తారీఖు నాడు బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రాబోతుంది. నరేంద్ర మోదీ మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే ఇలా తెలంగాణ ఇలా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కీలకంగా మంత్రి పదవి ఎవరికి వస్తాయి, కేబినెట్ పదవులు ఎవరికి వస్తాయి, సహాయ మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది పెద్ద హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. నిజంగానే కనుక ఈ 3 నేతలు ఎవరైనా 8 మందిలో పార్లమెంట్ స్థానాలు 8 కైవసం చేసుకుంటే ఈ 4 ప్రధానంగా పేర్లు పడుతున్న పరిస్థితి. ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇలా ఈటెల రాజేందర్ కావచ్చు, డీకేఆర్ కావచ్చు, ఇలా కీలకంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇలా బలమైన నేతలు, వీళ్ళు మంచి పట్టున్న నేతలు కాబట్టి వీళ్ళు కనుక మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మరింత పార్టీ బలపడుతుంది, రాబోయే రోజుల్లో మనం అధికారానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా బలమైన నేత కూడా మనం పార్టీ పగ్గాలు అప్పచెప్తే కనుక మరొకసారి రాష్ట్రంలో ఇలా బీజేపీ అధికారం వచ్చే లక్ష్యంగా ఉందని చెప్పేసి ఇలా బీజేపీ అగ్రనేతలంతా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. అయితే భాస్కర్, అదే విధంగా వారితో పాటుగా ఉన్న ఇప్పుడు గెలిచిన నేతలందరూ కూడా తెలంగాణకు సంబంధించి అందరూ సీనియర్ నేతలే కాబట్టి వారి నుంచి కూడా వ్యతిరేకత రావచ్చు కదా. ఒకవేళ కనుక వీరికి పార్టీ పగ్గాలు కనుక అప్పగించినా, కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించినా సరే కొంచెం తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కరెక్ట్ పద్మ మీరు చెప్పింది. అదేవిధంగా ఇవాళ నుండి బీజేపీ నేతలు నలుగురే కాదు మరొక 4 ఉన్నారు. అయితే ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇతర నేతలు చాలామంది బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు ఈ 5 పోతే మరొక 3 నేతలు బలమైన నేతలు ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఇలా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రాధాన్యత కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, మేనేజ్ చేసినటువంటి ఒక టీం ఉన్న పరిస్థితి. నిజంగానే ఒకవేళ వ్యతిరేకత వస్తే కనుక ఏదో ఒకరు రాష్ట్రంలో ఈ 8 మంది అంతా ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది కాబట్టి మరి ఏదో ఒక దాంట్లో అకామిడేట్ చేసే పరిస్థితి. ఇలా కేంద్రంలో ఈ సహాయ మంత్రులు కావచ్చు, ఇతరైనా వేరే పోస్టులు కావచ్చు, ఇలా నిజంగా అసంతృప్తిన వాళ్ళని ఏదో ఒక దాంట్లో అకామిడేట్ చేసి పూర్తిసారి ఇలా ఆ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 8 మంది తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడం ఇలా శుభసూచకమైనప్పటికీ కూడా ఇలా పూర్తిసారిలో మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కనుక అధికారంకి వస్తుంది కాబట్టి పూర్తిసారిలో రాష్ట్రాన్ని కంప్లీట్గా మనకు ఆధీనంలో తీసుకుంటే కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలా 10 బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. 10 బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే కనుక కంప్లీట్గా పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, చాలా మంది వ్యతిరేక వర్గాలు మొత్తం బయటకు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలల
నెలలు అవుతుంది. ఇప్పటికే పార్టీ వ్యతిరేకతని మూటగట్టుకుంది. ఇప్పటికే కొంత వ్యతిరేకత నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ పెద్ద మొత్తం చర్చ జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరొక 5 ఏళ్ళు బీజేపీ కనుక పూర్తి స్థాయిలో పార్టీ మీదే ఫోకస్ చేసి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కేంద్ర ప్రభుత్వం 2 టర్ములు చేపట్టినట్టు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అనేక విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి మనం చేయగలిగితే కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో అధికారం మనదే అని చెప్పేసి ఇలా బీజేపీ అగ్రనేతలంతా ఆలోచన చేస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ నేతలంతా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలి, పార్టీ చెప్పిందే విధంగా తప్పకుండా చేయాలని ఒక సిద్ధాంతంతో వాళ్ళందరికీ ఇప్పటికే ఢిల్లీలో ఇప్పుడు కొంతమంది అగ్రనేతలు ఇప్పటికే వీళ్ళకి ఫోన్లో టచ్లో వచ్చి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ అమిత్ షా కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా మోదీ స్థాయిలో ఉన్నటువంటి జేపీ నడ్డా కావచ్చు, ఇప్పటికే కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న గెలిచిన ఎంపీలకు 8 మందికి గాను ఇప్పటికే బలమైన నేతలకు కొంతమంది అగ్రనేతలకు ఇప్పటికే ఫోన్ కాల్ మాట్లాడేది తెలుస్తుంది. వాళ్ళకి టచ్లోకి పోయి ఏదన్నా తప్పకుండా ప్రభుత్వం మనం వస్తుంది కాబట్టి మరొకసారి మనం తప్పకుండా అందరికీ అవకాశం కల్పిస్తాం, అకామిడేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు, ఎవరు కూడా మీరు ఇబ్బంది పడద్దు, తప్పకుండా ప్రభుత్వం మందే కాబట్టి ఏదో ఒక రకంగా ఇలా చీఫ్ కావచ్చు, ఇలా సహాయ మంత్రులు కావచ్చు, ఏదో ఒక రకంగా తప్పకుండా అకామిడేట్ చేస్తామనే ఒక బుజ్జగింపులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఈ రాష్ట్రంలో నేతలకు అందరికీ టచ్లోకి వచ్చారు. నిన్నటి నుంచి కూడా ఇలా ఫోన్లో మందనం జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఇవాళ 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే మొదటిగా క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత మొదటి ప్రాధాన్యత క్యాబినెట్లో ఎంతమందికి నిజంగానే మనం చూసుకున్నట్టయితే మరొకసారి కిషన్ రెడ్డికి క్యాబినెట్ అవకాశం దక్కే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బీజేపీ ఐపు క్రియేట్ కావడానికి ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి బండి సంజయ్కి తప్పకుండా ఇవాళ మంత్రి పదవి ఇవ్వాలనేది ఇలా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగా కనుక ఫస్ట్ క్యాబినెట్లో వీళ్ళకి బెర్త్ కల్పించి క్యాబినెట్ హోదా బండి సంజయ్కి మరొకసారి కిషన్ రెడ్డికి కల్పిస్తే కనుక మరొకసారి సహాయ మంత్రులుగా రేపు మరి క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఈటల రాజేందర్ లేదా బీసీ సామాజిక వర్గం చూసుకున్నటువంటి డీకే అన్న కనుక మహిళా సామాజిక వర్గం చూసుకుంటే డీకే అన్న కనుక మరొకసారి అవకాశం కల్పిస్తే కనుక 8 మంది ఎంపీలు ఉంటే 4గురికి అకామిడేట్ చేసినట్టు అవుతుంది. మరొక 4గురికి ఇలా పీసీసీ మరొక 4గురికి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఇస్తే మరొక 3 మాత్రం ఉంటారు. 3గురికి ఏదో విధంగా ఆ సెంటర్లో అకామిడేట్ చేయొచ్చు, తప్పకుండా అందరూ కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే పెద్ద స్కెచ్ తోటే ప్లాన్ నడుస్తున్న పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు వేస్తున్న బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రతి అడుగు కూడా ఒక వ్యూహంగా వేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ పైన ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా ఈ తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలంగాణకు కూడా మంచి సముచిత స్థానం లభించే అవకాశాలు అన్నట్లుగా తెలుస్తుంది. కేబినెట్ లో సహాయ మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఎవరు ఉండనున్నారనే దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.